హాయ్ ఫ్రెండ్స్, మా వాడికైతే ఫ్లిప్కార్ట్లో సైకిల్ ఒకటైతే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈరోజైతే అది అన్బాక్సింగ్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటిది అనేది. చూడండి, మనకి అన్ని సపరేట్ పార్ట్స్ అయితే వస్తాయి. అవన్నీ మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. సీటు కింద సేఫ్టీ వీల్స్, పెడల్స్, హ్యాండిల్ అన్నీ విడివిడి పార్ట్స్ అయితే వస్తాయి. అవన్నీ మనమే సెట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి సేఫ్టీ వీల్స్ అనమాట. ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ని అయితే పర్ఫెక్ట్గా సెట్ చేద్దాం. ఈ హ్యాండిల్ ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలన్నమాట. అది కరెక్ట్గా ఉండేటట్టు. కొంచెం తేడా వచ్చినా కొంచెం బెండ్గా కనిపిస్తుంది అనమాట. పిల్లలు తొక్కడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకే కరెక్ట్ పొజిషన్ చూసి మనం టైట్ చేసుకోవాలి అది. ఈ పెడల్స్ ఫిట్ చేసేటప్పుడుగా మనం 1-2 సార్లు చూసుకోవాలి ఆ థ్రెడ్డింగ్ అనేది. మనం అడ్డగోలుగా థ్రెడ్డింగ్ కిందకి పైకి పెట్టి గట్టి కొట్టడం నెట్టడానికి లేదు చేస్తే థ్రెడ్డింగ్ పోతుంది. థ్రెడ్డింగ్ పోతే ఇంకా ఆ పెడల్ పనిచేయదు, కొత్త పెడల్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ థ్రెడ్డింగ్ అనేది చూసుకొని ఫిట్ చేసుకోవాలి.
మనం పెడల్ ఫిట్ చేసే ముందు చూసుకోవాలి. అట్లా పెడల్ మీద ఇంటికి మనకి రాసి ఉంటుంది ఎల్ అని సింబల్ ఉంటే లెఫ్ట్ సైడ్ అని, ఆర్ అని ఉంటే రైట్ సైడ్ అని. మనం కన్ఫ్యూజ్ కాకుండా అది 1-2 సార్లు మనం చూసుకొని అయితే ఫిట్ చేయాలి. లేదంటే అది థ్రెడ్డింగ్ ఎక్కదు. మనం రైట్ సైడ్ దాన్ని తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళి గట్టిగా తిప్పడం అలాంటివి చేస్తే థ్రెడ్డింగ్ అవుతుంది అనమాట. ఈ క్యారీ బాక్స్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది. దీన్ని థ్రెడ్డింగ్ కొంచెం చూసుకొని ఫిట్ చేయాలి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా కానీ మేనేజ్ చేసేయచ్చు. ఆ వాచర్స్ అయితే ప్యాకింగ్లో రాకపోయినా కానీ ఆ వాచర్ మనం కంపల్సరీగా పెట్టాలి. నాకైతే ఒక పక్కనే వాచర్ అయితే ఇచ్చారు, కానీ బయట నుంచి తెచ్చుకొని ఫిట్ చేసుకున్నా. 2 పక్కల వాచర్ కంపల్సరీగా ఫిట్ చేయకపోతే బాక్స్ ఊడిపడిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీట్ ఫిట్ చేసుకోవాలంటే దానికి ఆల్రెడీ బోల్ట్ ఉంటుంది, అది లూజ్ చేసుకోవాలన్నమాట. అది లూజ్ చేసుకున్న తర్వాత సీట్ అనేది దాంట్లో తిప్పి మళ్ళీ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆనుకోవడానికి సపోర్టింగ్ ప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఆ సీట్ రాడ్కి అది కూడా ఫిట్ చేసేసుకోవాలి. మనకి ఈ సైకిల్కి వచ్చేసి బ్యాక్ క్యారేజ్కి కూడా మనకి సీట్లు ఇచ్చారనమాట. అది చిన్నపిల్లలను బ్యాక్ సైడ్ మనం కూర్చోబెట్టినప్పుడు ఆ కడ్డీ అనేది రాడ్డు ఒత్తుకుపోకుండా మనకి సీట్స్ ఇచ్చారు. మా బుడతలు ఇద్దరు తెగ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఫిట్ చేయడం అయిపోద్దా ఎక్కి తొక్కాలని. ఇది మన ఫ్రంట్ సీట్ ఉంచి అయితే అది బ్యాక్ సీట్లు ఫిట్ చేయడం కుదరట్లేదు, అందుకని ఫ్రంట్ సైడ్ సీట్ అయితే తీసిన తర్వాత అవి ఫిట్ చేసుకున్నా. ఇక్కడ చూడవచ్చు, అయినా కానీ అది కొంచెం నొక్కుపోతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ వచ్చేసి మనం సీట్ని కొంచెం హైట్ పెంచి వేసుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. మొత్తానికి ఈ విధంగా ఏదో విధంగా సెట్ అయితే చేసేసానమాట. మీరు కూడా ఈజీగానే ఇన్స్టాల్ చేసేయచ్చు. ఆ రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు అయితే సైకిల్ షాప్కి తీసుకొస్తే 15 మినిట్స్లో చేసి ఇచ్చేస్తారు.